ఈ ప్రపంచం ఎన్నో వింతలతో కలిగి ఉంది. అందులో మనిషికి చిక్కనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం ఇంత టెక్నాలజీ, మెషినరీ లేకుండా వీటిని ఎలా నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ప్రజలచే పోలింగ్ ద్వారా ఎన్నుకోబడిన ఈ 7 వింతల గురించి తెలుసుకుందాం. వీటిని 2007 7వ నెల 7వ తేదీన ప్రకటించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మొదటిది ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనాలోని నార్త్ చైనాలో ఉంది. దీనిని క్వీన్ షీ వాంగ్ అనే రాజు 700 BCలో నిర్మాణం చేపట్టాడు. దీని పొడవు సుమారు 21,096 కిలోమీటర్లు. తర్వాత అనేక రాజవంశాలు దీన్ని నిర్మిస్తూ వచ్చారు. మింగ్ రాజవంశం నిర్మించిన కూడా చాలా ప్రత్యేకమైనది. ఇది కేవలం చైనా ఉత్తర సరిహద్దులను కాపాడటం కాకుండా వస్తువులను చేరవేయటం కూడా ఉపయోగించారు. వీటి నిర్మాణానికి కొండ ప్రాంతాల గోడలకు కొండల నుండి రాళ్లను తరలించారు. మైదాన ప్రాంతాలలో రాళ్లను, మట్టిని ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి, కానీ అందులో కొన్ని నేటికి నిలిచి ఉన్నాయి. ఇటుకలు ఉపయోగించక ముందు వీటి నిర్మాణంలో తైప మట్టి, రాళ్ళు, కలపను ఉపయోగించారు. సైన్యపు అవసరాలైన తపాలా, వార్తా సాంకేతికాల కొరకు ఈ గోడల వెంబడి గల సైన్యానికి ఈ బురుజులు చాలా ఉపయోగపడ్డాయి. శత్రువుల కదలికలను గుర్తించడానికి, సైకిళ్ళ ద్వారా సందేశాలను పంపడానికి ఈ బురుజులు, టవర్లు చాలా ముఖ్యమైనవని నిర్మించబడ్డాయి. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి చూస్తే కనబడుతుందని అంటారు. ఇంతవరకు మానవుడు చేపట్టిన అతిపెద్ద కట్టడం ఇదే. రెండవది పెట్రా. ఇది ఒక చారిత్రాత్మక మరియు పురావస్తు నగరం. ఇది సౌతర్న్ జోర్డాన్లో ఉంది. దీనిని రోజ్ సిటీ అని కూడా అంటారు. దీనిని నబాటియన్లు 312 BCలో నిర్మించారు. పెట్రా సిటీ నబాటియన్లు ఒక వ్యాపార స్థావరంగా స్థాపించబడింది. రాక్కట్ ఆర్కిటెక్చర్ అని పిలువబడే సాంకేతిక యొక్క ప్రారంభ రూపాన్ని ఉపయోగించి నబాటియన్లు చుట్టుపక్కల రాతి ఉపరితలం నుండి నగరం యొక్క అనేక భవనాలను అక్షరాలా చెక్కారు. నబాటియన్లు పెట్రాను నిర్మించినప్పుడు వారు వర్షపు నీటిని పండించడానికి, నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఆనకట్టలు మరియు నీటి తొట్టెల యొక్క ప్రత్యేకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనిని 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో. మూడవది కొలోజియం. కొలోజియం అనేది ఒక గ్రౌండ్ థియేటర్ లాంటిది. ఇది ఇటలీలోని రోమ్ నగరంలో ఉంది. దీనిని వెస్పసిన్ అనే రాజు 87లో నిర్మించాడు. ఇందులో సుమారు 50,000 మంది కూర్చోగలరు. ఇది 156 మీటర్ల వెడల్పు, 189 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది రోమన్ సామ్రాజ్యంచే నిర్మించబడిన అతిపెద్ద ప్రేక్షకాగారం. కొలోజియం ట్రావెంటైన్ సన్నపు రాయి, టాప్ మరియు ఇటుక ముఖ కాంక్రీటుతో నిర్మించబడింది. ఇది గ్లాడియేటర్ల పోటీలు మరియు జంతువేట, మరణశిక్షలు, రోమన్ పురాణాల ఆధారంగా నాటకాలు మరియు క్లుప్తంగా సముద్ర యుద్ధాలను ఎగతాళి చేయడం వంటి బహిరంగ ప్రదర్శనలకు ఉపయోగించబడింది. నాలుగవది చిచెన్ ఇట్జా. చిచెన్ ఇట్జా అనేది మెక్సికో దేశంలో యుకతాన్ అనే ప్రాంతంలో కొలంబోస్కు ముందు కాలంలో ఇది మాయా నాగరికత కాలానికి చెందినది. దక్షిణ ప్రాంతానికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మాయా నాగరికతకు చెందిన ప్రాంతాల పతనం తర్వాత 600 AD సంవత్సరంలో నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది. ఐదవది మాచు పిచ్చు. మాచు పిచ్చు అనేది ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది సౌత్ అమెరికా దేశం పెరూలో ఉంది. మాచు పిచ్చు సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యానికి చెందినది. ఇది కాస్కోకు 80 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉన్నది. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మాచు పిచ్చు ఇంకా చక్రవర్తి పాచకొటి కోసం నిర్మించబడిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు. దీనిని లాస్ట్ సిటీ ఆఫ్ ఇంకాస్ అని సూచిస్తారు. ఎస్టేట్గా ఉపయోగించినప్పుడు దాదాపు 750 మంది ప్రజలు అక్కడ నివసించారని అంచనా వేయబడింది. చాలామంది అక్కడ శాశ్వతంగా నివసించే సహాయక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఈ అద్భుత నగరాన్ని అంతా కొండల మధ్య ఎలా నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆరవది తాజ్మహల్. ఇది ఇండియాలోనే ఆగ్రాలో ఉంది. దీనిని ముఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ 1643 ADలో నిర్మించాడు. దీని నిర్మాణం సుమారు 22 సంవత్సరాలు జరిగింది. ఇది షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ మహల్కు జ్ఞాపకార్థంగా నిర్మించాడు. దీనిని పాలరాయితో నిర్మించారు. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో ముఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండింది. ఆ సమయంలో షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహర బేగానికి జన్మిస్తూ మరణించడంతో
షాజహాన్ విచారంలో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలోనే ఎవరు ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. తర్వాత ఆమె మరణించాక 1932లో తాజ్మహల్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్మహల్కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది. ఈ తాజ్మహల్లో లోపలి భాగంలో షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ సమాధులు ఉంచారు. 7వది క్రైస్ట్ ద రిడీమర్. ఇది జీసస్ క్రైస్ట్ యొక్క విగ్రహం. ఇది బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఉంది. దీనిని ఫ్రెంచ్ పాలిష్ శిల్పి పాల్ లాండోస్కి రూపొందించారు మరియు ఫ్రెంచ్ ఇంజనీర్ ఆల్బర్ట్ పాకట్ సహకారంతో బ్రెజిలియన్ ఇంజనీర్ ఇటర్ డా సిల్వా కోస్టా దీనిని నిర్మించారు. రొమేనియన్ శిల్పి జియోర్గే లియోనిడా ముఖాన్ని చెక్కారు. దీనిని 1931లో నిర్మించారు. ఈ విగ్రహం 30 మీటర్ల ఎత్తు, చేతులు 28 మీటర్ల వెడల్పుతో విస్తరించింది. ఇది రెన్ఫోర్స్ కాంక్రీటు మరియు సబ్బురాయితో తయారు చేయబడినది. దీని బరువు సుమారు 635 మెట్రిక్ టన్స్. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ డెకో శైలి శిల్పం. ఇది ప్రపంచంలోనే 5వ ఎత్తైన విగ్రహం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.